హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పంచతులసి ఆయుర్వేదం డ్రాప్స్ గురించి అండి. ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. కావాల్సిన వారు సంప్రదించగలరు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పంచతులసి అంటేనే 5 రకాల తులసులని అర్థమవుతుంది, కానీ 5 రకాల తులసులు అంటే ఏంటనేది తెలీదు. అవేంటో చూద్దాం. శ్యామ తులసి, వాన తులసి, రామ తులసి, అర్జుక తులసి, కపూర్ తులసి అని 5 రకాల తులసిల ద్రవ్యం అన్నమాట. ద్రవ రూపంలో ఉంటుంది, ఆకుల రూపంలో ఉండదు. అందుకే చుక్కలు అని యాడ్ చేశాను. పంచతులసి చుక్కలు తరచుగా రోగనిరోధక శక్తి పెంచడానికి మరియు దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ వ్యాధులను ఎదుర్కోవడానికి సహజ మార్గంగా ప్రచారం చేయబడ్డాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడకు కూడా సహాయపడతాయని నమ్ముతారు చాలామంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయని, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాటానికి సహాయపడతాయని కూడా సూచిస్తున్నాయి. పంచతులసి చుక్కలు ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపు నొప్పి మరియు అలసటకు సహాయపడే సామర్థ్యం కోసం ప్రచారం చేయబడతాయి. దీన్ని ఎలా ఉపయోగించాలంటే, సాధారణంగా మంచినీళ్ళల్లో కానీ, కాఫీ, టీ దేంట్లోనైనా సరే చిన్నపిల్లలకైతే 1-2 చుక్కలు, పెద్దవాళ్ళైతే 4-5, బాగా ఎక్కువ జలుబు, దగ్గు, గొంతులో ఏదో ఉన్నట్టుగా ఉండటం అట్లా ఉంటే 5-6 చుక్కల వరకు వేసుకోవచ్చు. గొంతులో కళ్ళె కూడా తెగని కళ్ళె కూడా తెగిపోద్ది అన్నమాట. కళ్ళె ఉన్నా ఏది ఉన్నా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య చాలామందికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పని చాలామంది చెప్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ పంచతులసి దివ్యామృతం అనే చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.